మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఆరోగ్య రక్షణకి మనంతటా మనం పూనుకోవడం కోసం ప్రయత్నం చేయాలనే అవగాహన మన కుటుంబాల్లో పెరుగుతూ ఉంది. ఆరోగ్య రక్షణకు ఉపయోగపడేటువంటి మంచి డైట్ షీట్ను ఒకదాన్ని మీ ముందు సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఆచరించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఎవరికి వాళ్ళు ఇల్లు హాస్పిటల్గా, వంటగది మందుల షాపుగా కృషి చేయాలని, ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రకృతికి మించిన వైద్యుడు లేడు, ఆహారానికి మించిన ఔషధం కూడా లేదు. మీరు గమనించండి, ఈ భూమి మీద మనం మాత్రమే జీవిస్తున్నామా? అనేక రకాల జీవులు, పక్షులు, జలచరాలు జీవిస్తూ ఉన్నాయి. ఈ అన్ని జంతువులకు కూడా మనకొచ్చిన జబ్బులు ఎందుకు రావడం లేదు? ఆలోచిస్తే అవి ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి. నేచర్ వాటికి ఏ ఆహారాన్ని కేటాయించిందో ఆహారాన్ని తింటూ ఉన్నాయి. ఎంత శ్రమ చేస్తే ఆహారం దొరకాలో అంత శ్రమని అవి పాటిస్తూ ఉన్నాయి, అంత విశ్రాంతిని అవి తీసుకుంటూ ఉన్నాయి. కానీ మనమేముంటున్నాం? నీళ్ళ ధర్మంలో, విశ్రాంతి ధర్మంలో, ఆహారాన్ని తీసుకునేటువంటి ధర్మంలో ఈ టెన్షన్స్ గురి కాకుండా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవహారాల్లో, మానసిక వ్యవహారాల్లో ఎక్కడ కూడా బ్యాలెన్స్గా వ్యవహరించడంలో ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. వాటిని సరి చేసుకోవడానికి వీలుగా మనం ప్రయత్నించాలి. దానిలో ఒక విషయంగా ఆహార ధర్మంలో మీరు అనుసరించాల్సిన పద్ధతిని మేము ప్రపోజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని పాటించడం ద్వారా మీకు షుగర్ ఉండని, బీపీ ఉండని, థైరాయిడ్ ఉండని, హార్ట్ డిసీజెస్ ఉండని, మోకాళ్ళ నొప్పి ఉండని, నడువు నొప్పి ఉండని, ఏ రకమైనటువంటి జబ్బులున్నా కూడా అందరికీ కూడా పనికొచ్చే విధంగా ఈ 15 రోజుల డైట్ ప్లాన్ని మలచడం జరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకుని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే కనీసం దీర్ఘకాలిక సమస్యలు తగ్గడానికి 3 నుంచి 4 నెలల కాలం పడుతూ ఉంది. కొన్ని సమస్యల్లో 5-6 నెలలు కష్టపడితే కూడా తగ్గని మొండి జబ్బులు కూడా ఉంటూ ఉన్నాయి. వీటిని 3 నెలల కాలంలో 85-90% జబ్బులు తగ్గుతున్న స్థితిలో దాన్ని 6 డైట్ షీట్స్గా మార్చాం. వాటిలో మొదటి 15 రోజులు ప్రపోజ్ చేస్తున్నటువంటి డైట్ షీట్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వీటిని మీ ఇంట్లో పాటించడం ద్వారా జబ్బుని తగ్గించుకునే దానిలో మొదటి అడుగు వేస్తూ నిజమేనే నా జబ్బేంటి తగ్గిపోతుంది, ఇంత రిలీఫ్ వస్తుంది అని హాయిగా ఫీల్ అవ్వాలని కోరుతున్నాను. దాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, 1, 2, 3 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. 1 నీళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త, 2 ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, 3 ఫ్రూట్స్ తినడంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తగా చెప్తాను. మొదట ఉదయం లెగ్గానే ఫ్రెష్ అయ్యి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. చలిగా ఉంది, వర్షాలు ఉంటున్నాయి అంటే చల్లటి వాతావరణం ఉన్న దృష్టిలో పెట్టుకుని గోరువెచ్చటి అంటున్నాను. ఎండాకాలం అయితే మామూలుగా వేసవిలో నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. పొద్దునే లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. 1 గంట గ్యాప్ ఇవ్వండి. తర్వాత మరొకసారి 2 గ్లాసులు నీళ్ళు తాగండి. అంటే 2 సార్లు 2 గ్లాసులుగా 1 లీటర్ నీళ్లు తాగుతాం. ఇంకా ఎక్కువ తాగలిగే అవకాశం ఉంది మీకు, తాగితే తాగండి. లేదా కనీసం ఉదయం 2 గ్లాసులు, 1 గంట గ్యాప్తో మరో 2 గ్లాసులు నీళ్లు తాగండి. నీళ్లు తాగితే పడగడుపున ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే లోపలికి వెళ్ళి మీ బాడీలో జీర్ణకోశపు గోడల ద్వారా బ్లడ్లో కలిసి సెల్స్ని క్లీన్ చేస్తాయి. ఉదయం సాయంత్రం స్నానం చేస్తావా లేదా మురికి పోవాలని? మరి మురికి ఎందుకు పోవాలని కోరుకుంటున్నామంటే మురికి పడుతుంది కాబట్టి అనుకుంటాం. కానీ మన శరీరం మీద మురికి ఏర్పడుతుంది ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చి పడి వచ్చిన మురికి కాదు, శరీరం లోపల నుంచి వస్తున్న మురికి. ఎందుకు? పైన షర్ట్ వేసానా లేదా? మరి దీని లోపల బనీన్ వేసానా లేదా? మరి సాయంత్రానికి లోపల మురికి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి పడితే షర్ట్ మీద పడాలి. మరి లోపల ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళి ప్రాసెస్ అయ్యే క్రమంలో రసాయనిక మలినం కూడా తయారవుతుంది. అంటే ఉపయోగపడగా ఎలిమినేట్ అవ్వాల్సినటువంటి రసాయనిక మలినం ఏర్పడుతుంది. అది చెమట గ్రంథుల ద్వారా బయటకు వస్తుంది. అందుకే దానికి ఉదయం సాయంత్రం స్నానం చేస్తున్నాం. ఇక్కడ నేను గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, చెమట ద్వారా వచ్చేటువంటి మలినం వెళ్ళిపోగా ఇంకా కూడా నీకు జబ్బు వచ్చింది అంటే సెల్స్లో ఎక్యుమిలేట్ అయిందని అర్థం. ఫారెన్ మెటీరియల్ అంటే వేస్ట్ కెమికల్ ఎక్యుమిలేట్ అయిందని అర్థం. దాన్ని వదిలించడానికి ఉన్నటువంటి మంచి మార్గం ఏంటి? బయట క్లీన్ చేయాలన్నా క్లీనింగ్కి వాటరే, లోపల క్లీన్ చేయాలన్నా క్లీనింగ్కి వాటరే దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. అందుకే మార్నింగ్ 2 గ్లాసులు, గంట గ్యాప్తో 2 గ్లాసులు మంచినీళ్ళు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, టిఫిన్ అంటే ఎన్నింటికి చేస్తాం? 8 నుంచి 9 మధ్యలో చేస్తాం కదా. ఆ గ్యాప్లో టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు 1 గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి కూడా మరో గ్లాస్ జ్యూస్ తాగండి. ఏం జ్యూస్ తాగుతారు? నేను 7 రకాల జ్యూసులు చెప్తాను, వాటిలో నచ్చిన 2 ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. 1 పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, 2 మునగాకు కరివేపాకు జ్యూస్, 3 పాలకూర కరివేపాకు జ్యూస్, 4 క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 5 మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, 6 తవుడు జ్యూస్, 7 8 రోజుల వయసున్న గోధుమ గడ్డి జ్యూస్. మీకు కిడ్నీలో రాళ్ళు ఉంటే కొండపిండాకు జ్యూస్ తాగొచ్చు. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే మీరు ఉదయం కొండపిండాకు, సాయంత్రం రణపాలకు జ్యూస్ తాగండి, కరిగిపోతాయి. ఇలా మీరు జ్యూసెస్ సెట్ చేసుకొని
ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక జ్యూస్, ఈవినింగ్ 4:30కి ఒక జ్యూస్ తాగాలని కోరుతున్నాను. జ్యూస్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తారు. ఏ టైంకి? ఆ 9 మధ్యలో టిఫిన్ చేసేయండి. ఏ టిఫిన్ చేయాలని చర్చ లేదు. ఇంట్లో అమ్మ ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ చేయండి, అది మంచిదే. హోటల్ వైపు చూడకుండా ఉంటే చాలు. ఎందుకు అలా అంటున్నాను? ఏ టిఫిన్ చేసినా మంచిదేనా అలా అని కాదు. కానీ ఇంట్లో మనాళ్ళు వేపుడు టిఫిన్లో నూనెలో వేసేయో ఏం చేయో దేవేయో టిఫిన్లు చేయరు. ఇడ్లీ చేస్తారు, ఉప్మా చేస్తారు, మహా అయితే దోశ వేస్తారేమో, కానీ పూరీలు, పకోడీలు, బోండాలు, బజ్జీలు, గారెలు, వడలు ఇలా వేయరు కదా. కాబట్టి మీరు అమ్మ చేసే టిఫిన్ చేయండి, శుభ్రంగా ఆరోగ్యంగానే ఉంటాం. అయితే టిఫిన్ కూడా కొంచెం వాల్యుబుల్గా మార్చుకోవడానికి ఒక చిన్న సలహా ఏమిటంటే, ఉదాహరణకి ఇడ్లీ తింటాం అనుకోండి. ఇడ్లీ అనగానే చాలామంది కుటుంబాల్లో ఇడ్లీ తింటారు. ఇడ్లీ తేలిగ్గా అరిగిపోయే ఆహారం అని చెప్పి ఇడ్లీ తీసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవాల్టి పద్ధతుల్లో చేస్తున్న ఇడ్లీ అంత ఆరోగ్యకరంగా లేదు. ఎందుకు? దాంట్లో కలిపే రవ్వ ఏమో ప్రాసెస్డ్ రవ్వ, దానిలో మనం కలుపుతున్న మినుములేమో అవి కూడా ప్రాసెస్ చేస్తున్నారు. మినప గుళ్ళు వాడుతున్నాం కదా, పప్పు పక్కకి వెళ్ళిపోయింది, పొట్టు తీసేసిన తెల్లగా మినపగుళ్ళు వాడుతున్నాం. వాటికి పురుగు 2 సంవత్సరాలు చూసినా పట్టట్లా. కారణం ఏంటి? పురుగు మందు ముద్దలవి. వాటి జోలికి వెళ్ళకండి. ఆ రవ్వ కూడా వాడొద్దు. మరి ఇడ్లీ ఎలా చేయాలి అంటారా? ఇడ్లీ చేయటానికి ఏం చేయండి అంటే, మీరే ఇంట్లో రవ్వ తయారు చేసుకోండి. ఇంట్లో మిల్లు పెట్టమంటారా అనకండి. మనం చిన్న మిల్లు కొనుక్కున్నామా లేదా? మిక్సీ ఉందా లేదా? మిక్సీలో గుప్పెడు రాగులు తీసి దానిలో వేసి ఇలానండి, రవ్వ రాదా? బరగ్గా ఒక గుప్పెడు కొర్రలు తీసేయండి, రవ్వ రాదా? ఇప్పుడు ఆ కాదరవల్లి గారు చెప్తున్నారు కదా 9 రకాలని, మన వాళ్ళందరికీ బట్టికి వచ్చేసినాయి ఇవన్నీ. ఆ మిల్లెట్స్లో ఏవి గుప్పెడు తీసేసినా జొన్న రవ్వ వస్తుంది, సజ్జ రవ్వ వస్తుంది, రాగి రవ్వ వస్తుంది, అరిగె రవ్వ వస్తుంది, వరిగె రవ్వ వస్తుంది, ఊద రవ్వ వస్తుంది, అండుకొర్రల రవ్వ వస్తుంది. అంటే అవే తినాలా? అవే తినాలనే ఉంది. ముడి బియ్యం గుప్పెడు తీసేయండి, బియ్యం రవ్వ రాదా? బియ్యంలో ఇవాళ ముడి బియ్యం ఉన్నాయి, అలాగే ఎర్ర బియ్యం, నల్ల బియ్యం అని కూడా వచ్చినాయి కదా, మంచి పోషక విలువలతో ఉన్నాయి. ఆ రవ్వ తయారు చేసండి. 10-15 రకాల రవ్వలు మీరు ఇంట్లో మీ మిక్సీతో తయారు చేసుకోవచ్చమ్మా. చేసి ఆరోగ్యకరమైన రవ్వతో ఇడ్లీ చేసి పెట్టండి. అలాగే ఆ మినప గుళ్ళొద్దు అనుకున్నాం, పప్పు వాడండి. మినప్పొట్టు పప్పుతో తేండి, పప్పు పొట్టుతో తేండి. తెచ్చేసి ఏం చేయండి, నానబెట్టి పిసికి పొట్టంతా పారవేయద్దు, సగం పొట్టు ఉండనివ్వండి. ఫైబర్ కూడా మంచిదే. ఇప్పుడు ఇడ్లీ వేయండి, ఎంత బాగుంటుందో. అలాగే మరొకటి, ఇడ్లీ వేసే ముందు 1-2 క్యారెట్లు తురమండి. క్యారెట్ తురుము దాంట్లో కలపండి. ఫైబర్ యాడ్ అయింది, కలర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది, మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి. అద్భుతంగా ఉంటుంది. పిల్లలు హాయిగా తింటారు, మనం హాయిగా తింటాం. అంటే ఇడ్లీ అంటే ఆ పద్ధతిలో ఏది గోడకు కొట్టిన సున్నంలాగా తెల్లటి ముద్దలు మింగామనుకోండి, అనారోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. ఈ పద్ధతిలో చేయండి, అద్భుతమైన ఆరోగ్యకరమైన ఇడ్లీ అవుతుంది. రోజుకొక ఇడ్లీ. అమ్మ రోజు ఇడ్లీనా? అమ్మ రోజు ఇడ్లీ కాదు. బాబు ఏం అడుగుతాడంటే, పాప ఏం అడుగుతుందంటే, అమ్మ ఇవాళ ఏమి ఇడ్లీ అని అడుగుతుంది. ఒకరోజు రాగి ఇడ్లీ చేయండి, ఇంకో రోజు కొర్ర ఇడ్లీ చేయండి, ఇంకో రోజు సజ్జ ఇడ్లీ చేయండి. సజ్జ ఇడ్లీ ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా రోజుకొక రకంగా చేసి పెట్టచ్చు. ఒక ఇడ్లీ నాకు అదొకటే తెలుసు, అందుకే నేను అన్నాను ఆ ఇడ్లీ అని. కానీ మీకెన్ని తెలుసు? అనేక రకాల టిఫిన్లు తెలుసు కదా. మీరు చేస్తున్న టిఫిన్లను కూడా ఈ ఫార్ములాను అప్లై చేసి చేయండి. ఎక్కడో టిఫిన్ చేస్తూ పాలకూర ముక్కలు రావడం చూశాను. సన్నగా పాలకూర తరిగి కూడా కలిపేయచ్చు కదా దానిలో. మీరు చేయగలరు అనుకుంటే ఆరోగ్యకరమైన టిఫిన్ని అమ్మ అద్భుతంగా చేయగలదు. అమ్మ మీద ఆధారపడండి, టిఫిన్ చేసేయండి. అలాగే మరొకటి, టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్యలో గంటకొక గ్లాసు నీళ్ళు తాగండి. అంటే అరిగిపోయిన టిఫిన్ బ్లడ్లో కలవడానికి వీలుగా. ఇక భోజనానికి కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. భోజనానికి ముందు మంచినీళ్ళు ఎందుకు తాగాలి అంటే, అన్నం తక్కువ తింటాక, అంటే వెయిట్ పెరుగుతున్నాం కదా, నీళ్లు తాగేస్తే అన్నం తక్కువ తింటామనా? అలా కాదండి. మీరు అర్ధగంట ముందు నీళ్లు తాగితే అన్నం తినడానికి వచ్చిన ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే మీరు తాగిన నీళ్లు జీర్ణకోశంలోకి వెళ్ళిన తర్వాత 10 మినిట్స్లో బాడీ హీట్కి సమానంగా హీట్ అవుతాయి. మరో 10 మినిట్స్లో బాక్టీరియా నెగిటివ్గా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. మరో 10 నిమిషాల్లో జీర్ణకోశపు గోడలు పీల్చి నెమ్మదిగా బ్లడ్లో కలిపేస్తాయి. నీళ్లలో ఒక్క చుక్క కూడా మీ జీర్ణకోశంలో మిగలదు. బ్లడ్లో కలిసి ఏమవుతాయంటే, ఆ తర్వాత మీరు తినబోయే అన్నాన్ని అరిగించడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూస్ అంటామా, దానికి గ్రౌండ్ అవుతాయి, బేస్ అవుతాయి. అద్భుతంగా ఆహారం అరగాలంటే అన్నం తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగి ఉండాలి, గుర్తుంచుకోండి. అలాగే భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకోండి. అక్కడి నుంచి గంటకో గ్లాస్ మంచినీళ్ళు మెయింటైన్ చేసుకోండి. జబ్బు తగ్గాలంటే ఖచ్చితమైన నిబంధన ఒకటి ఉంది. అన్నం తినేటప్పుడు ఆహారంలో 50% కూర ఉండాలి. మనకి సాధారణంగా అన్నం ఎక్కువ కూర తక్కువ తింటాం అనేటువంటిది మరి ఎందుకో మొదటి నుంచి మనకున్న అలవాటు. అంటే ఈ ఉప్పులు కారాలు కలపడం వల్ల ఆ టేస్ట్ని అంతంత కూరలు తినలేం కదా ఆ రుచులతో. అందువల్ల ఎందుకో వచ్చిన మన అలవాటు అది. చాలా కాలంగా అన్ని కుటుంబాల్లోనూ అదే అలవాటు ఉంది. దాన్ని మార్చుకోవాలి. మార్చుకొని అరకిలో అన్నం తిన్నామంటే 1/2 కిలో కూర 1/2 కిలో అన్నం లాగా ఉండాలి. మీరు ఎంతైనా తినండి. 100 గ్రాములే తింటానండి, 50 గ్రాముల కూర 50 గ్రాముల అన్నం, కిలో తినండి. అరకిలో కూర అరకిలో అన్నం లాగా తినండి. అయితే ఇప్పుడు వండినట్టుగా మీరు కూరలు వండితే
అంతంత కూర తినటం వల్ల మనకి అనారోగ్యకర సమస్యలు వస్తాయి తప్ప ఆరోగ్యం బాగోదు. ఇప్పుడు టేస్ట్ మార్చేయండి, నేచురల్ టేస్ట్లు తెచ్చుకోండి. ఏం చేయాలి? ఉప్పు, కారం, నూనె 50% ఏబో తగ్గించేసేయండి. అప్పుడు మరి హాయిగా తినగలుగుతాం. ఆ నష్టాలు ఏవి ఉండవు కాబట్టి శుభ్రంగా తినగలుగుతాం. ఇక్కడ సమస్య వస్తుంది. ఉప్పు లేకుండా, నూనె లేకుండా, కారం లేకుండా, నీళ్ళలో ఉడకబెట్టినట్టుగా చప్పగా ఉంటే అది ఎలా తింటామండి అనే ప్రశ్న వస్తుంది. నిజమే, ఒట్టి చప్పగా చేసుకొని కూడా తినలేం. మనం ఎందుకు పుట్టామనంటే చాలా సూటిగా హాయిగా మానసికంగా ఆనందంగా ఉండటానికి, మానవ సంబంధాలు మెయింటైన్ చేయడానికి పుట్టాం. అలాగే టేస్ట్గా తినటానికి కూడా పుట్టాం. ఆ తింటాకు పుట్టామా అనకండి. ఓ రోజంతా అన్నం పెట్టకపోతే తింటమేంటి తెలుస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారా లేదా? ఖచ్చితంగా రుచిగా తినటానికే పుట్టాం. ఆ రుచిగా తినాలంటే మసాలాలు వేయటమో, కారాలు వేయటమో, ఉప్పు వేయటమో, నూనెలు పోయటమో కారణం కాదు. అది పరిష్కారము కాదు, ఈ టేస్ట్ కాదు. టేస్ట్ కావాలంటే నేచర్ ఇచ్చిన టేస్ట్లు ఏమున్నాయో ఎతకండి. అద్భుతమైన టేస్టులు దొరుకుతాయి. వాటిని యాడ్ చేయండి కూరల్లో. ఎంత భలే తినొచ్చో. ఆహారం ఔషధం అవుతుంది. ఎలా? ఉదాహరణకి మీరు నువ్వులు ఉన్నాయి, దోరగా వేయించేయండి. నల్ల నువ్వులా, తెల్ల నువ్వులా అని అడగండి. ఎందుకు? ఏ నువ్వుల్లోనైనా కాల్షియం ఉంది, టేస్ట్ ఉంది, ఆయిల్ కాంటెంట్ ఉంది. హాయిగా వాడేసేయండి. ఎందుకు? నువ్వులు పట్టుకెళ్ళడం, శివుడికని పెట్టేయడం, తెల్ల నువ్వులు పట్టుకెళ్ళడం, విష్ణుమూర్తికి పెట్టేయడం. అంటే అవి నేచర్లో వచ్చింది మనం తినటానికే కానీ మనం చేసి ఏదైనా దేవుడికి పెట్టాను కదా, ఆయన తినడు కదా. ఇప్పుడు ఒకవేళ దేవుడే ఉంటే, దేవుడికి ప్రాణమే ఉంటే ఆయన ఏమంటాడంటే, ఇదేంటి వీళ్ళ కోసం నేను సృష్టిస్తే వీళ్ళు నాకు తెచ్చి పెడుతున్నారు ఏంట్రా బాబు అని. ఎందుకంటే నువ్వులు మనం ఎప్పుడు తిన్నాం? ఆయన కోసమే, పూజ కోసమే దాచాం కాదు. ఆయనే సృష్టిస్తే మన కోసం సృష్టించాడు. ప్లీజ్ ఆ నువ్వులు దోరగా వేయించండి, పౌడర్ చేయండి. కూర వండేటప్పుడు 3 స్పూన్లో 2 స్పూన్లో పౌడర్ వేసేయండి. నూనె తగ్గించిన టేస్ట్ కవర్ అవుతుంది. పుష్కలంగా కాల్షియం ఉండే వాటిలో నువ్వులు అద్భుతం కదా. కాల్షియం అందుతుంది, టేస్ట్ దొరుకుతుంది, భలే బాగుంటుంది. అలాగే రెండవది మినప్పప్పు. పప్పు దోరగా వేయించి పౌడర్ చేయండి, 2-3 స్పూన్లు వేయండి. అలాగే వేరుశెనగ గుళ్ళు, పల్లీలు అంటాం కదా, ఆ వేరుశెనగ గుళ్ళు వేయించేసి పౌడర్ చేయండి, 1 స్పూన్ కూరలో వేసేయండి. అలాగే మంచి శనగపప్పు అంటాం కదా, దాన్ని కూడా వేయించి పౌడర్ చేయండి. ఉప్పు డబ్బా, కారం డబ్బా, నూనె డబ్బా కాదు, వేరుశెనగ గింజల పొడి డబ్బా, నువ్వుల పొడి డబ్బా, మంచి శనగపప్పు పొడి డబ్బా, మినపప్పు పొడి డబ్బా, ఇలా వచ్చేయాలి. కొబ్బరి పొడి డబ్బా, ఇలా వచ్చేయాలి. ఎంత టేస్టో, ఎంత వాల్యూస్తో, మైక్రో న్యూట్రియంట్స్ ఉండేటువంటి కూరగా మీరు మార్చి పాపకి బాబుకి పెడతారు, మనం తింటాం. చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంకో పని కూడా చేయండి. కూర దింపేటప్పుడు ఇంకాసేపట్లో దింపుతామనగా కొబ్బరి తురిమి ఆ తురుము కూరలో కలిపేయండి. భలే టేస్ట్ వస్తుంది. మరి ఇంక ఉప్పే లేదు, కారం లేదు, నూనె లేదని ఎవరు గుర్తుపట్టాలి? ఇంత రుచికరమైన ఆహారాన్ని తయారు చేసుకుని తినేటప్పుడు ఇల్లు హాస్పిటల్ అవుద్ది, వంటగది మందుల షాప్ అయింది, అది వండిన అమ్మే డాక్టర్ అవుతుంది, మన జబ్బులు తగ్గిపోతాయి. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. అయినా సరే మన వాళ్ళకి అలవాటు లేని రుచి కాబట్టి త్వరగా ఇష్టపడరేమో అని మీకు అనిపిస్తే ఇంకో చిన్న టెక్నిక్ కూడా పాటించండి. ఏంటది? నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అక్కడ పెట్టండి. అదేంటి అనకండి, ఈ హోటల్లో కదా ఉండేది అనకండి. ఏం హోటల్లో పెడితే మనం తినకూడదా? హోటల్కి వెళ్తాం, హోటల్ టెక్నిక్ ఏంటి? వాళ్ళు అక్కడ టేస్ట్ ఎంజాయ్ చేయడానికి వీలుగా నిమ్మకాయ, ఉల్లిపాయ పెట్టారు. అదే ఇంట్లో పెట్టేయండి. రోజు ఇంట్లో పెట్టేస్తే నిమ్మకాయ అన్నం కలుపుకునేటప్పుడు నిమ్మరసం పిండామంటే ఆ నిమ్మరసం టేస్ట్ బడ్స్కి తగలగానే మిగతా టేస్ట్లను సరిగా గ్రహించదు. ఆ పులుపులో హాయిగా తినేస్తాం. అలాగే మీరు ఉల్లిపాయ ఇచ్చారంటే, ఆ ఘాటు కొరికారంటే ఇక్కడ టేస్ట్లను సరిగా గ్రహించడు. అలా రుచికి రుచి వస్తుంది. నిమ్మరసంలో సి విటమిన్ ఉంది కదా. అంటే వాల్యూస్, టేస్ట్, ఎంజాయ్మెంట్ అన్నీ ఉండేటువంటి పద్ధతిలో కూరను తయారు చేయండి. 50% కూర తినండి. జబ్బు ఎందుకు తగ్గదో చూద్దాం. అలాగే మిత్రులారా, అన్నం తిన్న తర్వాత మీరు ఈవినింగ్ 4:30కి ఒక గ్లాస్ జ్యూస్ తాగమని చెప్పాను. జ్యూస్ తాగిన తర్వాత కరెక్ట్గా 1 అవర్కి 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. అంటే 5:30 అవుతుంది అప్పటికి. నీళ్లు తాగిన తర్వాత మీరు త్వరగా కాస్త పెందలాడంటే సుమారు 7-7:30 లోపే అన్నం ఏం తింటారో అది నైట్ తినేసేయండి. ఏం తింటారో అనే దగ్గర సాధారణమైన మనుషులైతే లైట్ ఫుడ్ తినండి అనేది నా సలహా. అలా కాదు, జబ్బుతో ఉన్నారు, జబ్బు తగ్గాలంటే రాత్రి భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్స్ అంతే. ఏ జబ్బు అయినా ఫ్రూట్సే. అంటే ఏ జబ్బు అయినా ఫ్రూట్సే ఏంటి? ఉదాహరణకు షుగర్ ఉందనుకోండి, ఫ్రూట్స్ తింటే పెరగదా? ఇలా డౌట్స్ వస్తాయి. కాదు మిత్రులారా, మీరు షుగర్ ఉండని, బీపీ ఉండని, థైరాయిడ్ ఉండని, హార్ట్ ప్రాబ్లం ఉండని, మీకు ఏ ప్రాబ్లం అన్నా ఉండని, ఆ నడువు నొప్పి ఉండని, మోకాళ్ళ నొప్పి ఉండని, హాయిగా రాత్రి భోజనం అంటే ఫ్రూట్స్ అని పెట్టుకోండి. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో జబ్బు తగ్గిపోతూ ఉంటే మీరు ఎంత సంతోషపడతారో. అదేంటి మరి షుగర్ పెరుగుద్దని చెప్తారు కదా, ఎవరు చెప్పింది? ఎక్కడో విన్నాం మనం. మనం ఏం చేసాము? నమ్మేసి ఏంటి ఫ్రూట్స్ తినకుండా ఉన్నాం. మొన్న ఒక ఆయన వచ్చి అంటాడు, 16 ఏళ్ళు సార్ షుగర్ వచ్చి, ఎంత క్రమశిక్షణగా ఉంటానంటే ఇంతవరకు ఒక పండు ముట్టలేస్తారని. పండు ముట్టలా? మరి ఏం చేస్తాడు? బఠానీలు కొనుక్కున్నట్టు వాళ్ళు మనం మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మింగుతున్నాడు. ఎప్పటిదాకా? జీవితాంతం మింగాల్సిందే. కాదు, ఫ్రూట్స్ తినండి. 3 నెలల్లో మీ షుగర్ అడ్రస్ లేకుండా పోతే అడగండి.
షుగర్ తగ్గాలంటే మార్గం కూడా రాత్రిపూట అన్నం బదులు పళ్ళు తినడమే. అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోండి. షుగర్ వాళ్ళు పళ్ళు తింటూ ఉంటే షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. తగ్గే సందర్భంలో మీరు ఇప్పుడు ఇన్సులిన్ వేస్తున్నారు అనుకోండి, తగ్గించాల్సి వస్తుంది. ఎంత తగ్గించాలి చూసుకొని చెక్ చేసుకొని తగ్గించుకోండి. అలాగే టాబ్లెట్ వేస్తూ ఉంటే దాని డోస్ తగ్గించాల్సి వస్తుంది. ఎంత తగ్గించాలి చెక్ చేసుకొని తగ్గించండి. మీకు అర్థం కాకపోతే దగ్గరలో ఉండి డాక్టర్ గారిని కలవండి. ఆయన చెక్ చేసి ఏం చెప్తారంటే లో డోస్ టాబ్లెట్ అన్న ఇస్తారు, మీకు ఇంకా గైడ్ చేస్తారు, ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలో గైడ్ చేస్తారు. అలా జాగ్రత్తలు తీసుకుంటూ జబ్బుల నుంచి బయటపడాలని కోరుతున్నాను. మిత్రులారా, పాజిటివ్గా ఉన్న విషయాల్ని, జాగ్రత్తగా చేసుకోవాల్సిన విషయాల్ని ఈ 15 రోజుల డైట్ ప్లాన్లో చెప్పాను. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి కాస్త ఇబ్బందికరంగా అనిపించే వాటిని, ఆ రెండింటిని కూడా చెప్తాను వినండి. ఒకటి, జబ్బు తగ్గాలంటే తినాల్సినవే కాదు తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఒక 5. ఎన్ని రోజులు తినద్దు? 3 నెలల పాటు వాటిని ముట్టుకోవద్దు. 3 నెలల తర్వాత మీ ఇష్టం. 3 నెలలు గట్టి ఏంటంటారా? జబ్బు తగ్గాలంటే కనీసం 3 నెలలు జాగ్రత్తలు తీసుకోకుండా ఏమి తగ్గడంలా. డైట్ షీట్కి ఏమో 15 రోజుల డైట్ ప్లాన్ అని పేరు పెట్టాం, కానీ 15 రోజులు తగ్గుతున్న జబ్బు ఏది కనపట్టాలి అక్కడ. దీర్ఘకాలిక జబ్బులన్నీ 3 నెలలో 4 నెలలో కష్టపడిపోతే వదిలిపోవడంలా. అందుకే 3 నెలల పాటు ఈ 5 ఆహార పదార్థాలను తినకండి ప్లీజ్. ఏమేంటవి? 1, మాంసం. ఏ మాంసం అనకండి, ఏ మాంసం అయినా మాంసం తినకండి. మాంసం మంచిదే కావచ్చు, జబ్బులు తగ్గించే లక్షణం దానిలో లేదు. 2, కోడిగుడ్లు. 3, చేపలు. 4, చింతపండు. 5, పాలు. ఈ 5 కూడా ఆహారాల్లో ఉండేటువంటి వాల్యూస్ ఉన్నాయి, కానీ జబ్బు తగ్గించడానికి పనికొచ్చే లక్షణాలు వాటిలో లేవు. అందుకే ఈ 3-4 నెలల పాటు ఆ 5టిని కాస్త పక్కకు పెట్టేయండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత ఇంత వదిలేసిన తర్వాత మళ్ళీ తింటామో లేదు అంటే తింటే తింటారో లేకపోతే లేదు, చర్చ కాదు. జబ్బు తగ్గడం కదా ఇవాళ ముఖ్యం. జబ్బు తగ్గడం కోసం తాత్కాలికంగా వాటిని పక్కన పెట్టండి. తర్వాత మీ సాంప్రదాయాలకు అనుగుణంగా, మీ అలవాట్లకు అనుగుణంగా, మీ టేస్ట్కి అనుగుణంగా ఏం తింటారనేది మీరు ఆలోచించుకోండి. ముందు జబ్బు తగ్గిపోతుంది. మిత్రులారా, వీటితో పాటు మరొక 5 ఉన్నాయి. ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కకూడని ఆహారాలు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తినొద్దని అంటంలా. ఇంటి గుమ్మం మొత్త తొక్కొద్దంటామా? కోపం వచ్చిన వాళ్ళని మా ఇంటికి రావద్దాయి అంటామా? అంత ఖచ్చితంగా కసిగా తేల్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ 5టిని ఇంట్లోకి రానియద్దు. అవి ప్రమాదకరమైనవి. ఎవరిని కూడా ఇది తిను, ఇది తినమాకని డిక్టేట్ చేసే రైట్ ఎవరికి లేదు, అది నాకు తెలుసు. కానీ ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు అరే ఆ గట్టి దాటుతున్నానేమో అనిపిస్తుంది, కానీ చెప్పి తీరాల్సిందే. ఎవరి ఆహార పద్ధతులు వాళ్ళే. నువ్వు ఇది తిను, ఇది తినమాకయ్య అని ఇంకొకళ్ళు ఎవరు డిక్టేట్ చేయడానికి. కానీ ప్రమాదకరమైన విషయాలు అన్నం పళ్ళెంలోకి వచ్చినప్పుడు తినొద్దు అని చెప్పాల్సిన బాధ్యత మనకుంది. వాటిలో 5 రకాల పదార్థాలు ఉన్నాయి. 1, ఫారం కోడిగుడ్డు. నేను కోడిగుడ్డు అనలా, ఫారం కోడిగుడ్డు అని చెప్తున్నాను చాలా స్పష్టంగా. ఫారం కోడిగుడ్డు తిన్నారో జబ్బులు తెచ్చుకున్నట్టే. 2, ఆ జీన్ మాడిఫైడ్ కోడి. ఫారం కోడి అంటాం కదా, బాయిలర్ కోడి, ఆ చికెన్ తినద్దు. అలాగే 3వది ప్రాసెస్డ్ చేప, జీన్ మాడిఫైడ్ చేప తినద్దు. అలాగే 4వది అయోడైజ్డ్ సాల్ట్ వాడద్దు. 6వది పాల ప్యాకెట్ ఇంటికి రానియద్దు. మిత్రులారా, ఈ 5 ఎవరింటికైతే వస్తాయో వాళ్ళు జబ్బుని డబ్బులు పెట్టి కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్టే. ఈ 5 ఎవరైతే తింటున్నారో వాళ్ళ అన్నం పళ్ళెంలో ఇష్టం పెట్టుకొని తింటున్నట్టే. ఎవరైతే పిల్లలకు తినిపిస్తున్నారో మన చేత్తో, వాళ్ళకంటే మనకి ఎక్కువ ఎవరున్నారు? చాలా స్పష్టంగా పెళ్ళయ్యేదాకెట్ట ఉన్నాం, కానీ ఇవాళ ప్రతి క్షణం బతుకుతుంది పిల్లల కోసమే. వాళ్ళకి మన చేత్తో మన వాళ్ళు చెప్తారు రోజు గుడ్డు పెట్టేయండి అని మనం పెట్టేస్తాం, కానీ అది జీన్ మాడిఫైడ్ కోడిగుడ్డు. పిల్లలకి ఇబ్బంది అవ్వడంలా? అరే 7వ తరగతి చదువుతుంది, మెన్సెస్ వచ్చినాయండి, అరే ఏంటి సలహాను వస్తున్నారా లేదా? ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అంటున్నారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. కారణం ఏంటి? కోడికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తే అది పెట్టడం మొదలు పెడితే చచ్చిందా గుడ్లు పెడుతుంది వాళ్ళ కోడి. అదే ఆ పద్ధతి 10 రోజులు గుడ్లు పెట్టి పదగాలి కదా కోడి. ఏం చేశారు వీళ్ళు? ల్యాబొరేటరీలో ఏదో చేశారు, మనకు తెలియపోవచ్చు, ప్రాక్టికల్గా కనపడతా ఉందిగా. ప్లీజ్ ఆ గుడ్ల జోలికి వెళ్ళొద్దు. అలాగే కోడి అంటాం, అది కోడా? అదేం కోడండి? నెల రోజుల్లో 3 కేజీలు అవుతుంటే అది కోడా కాదు, ఒట్టి మందుల ముద్ద. జీన్ మాడిఫై చేశారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు, థైరాయిడ్ వచ్చింది లావ్ అయిపోతామంటారే, దానికి ఏదో చేశారు అందుకే లావ్ అవుతుంది. ఏం చేశారంటే తెలియాల్సిన అవసరంలా, కళ్ళకు కనపడుతుంది కదా, దాని జోలికి వెళ్ళకండి ప్లీజ్. మాంసం తినొద్దంటాడా అనకండి. తరతరాలుగా మాంసం తినే అలవాటు ఉంటే ఏది ఆ మధ్య రివ్యూలో వచ్చింది కదా, భారతదేశం మొత్తం సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా వచ్చినాయి మాంసం తినటంలో. మరి తినొద్దంటావా అనకండి. మాంసం తినే అలవాటు ఉంటే తినండి, కానీ మన తాతయ్య తిన్న మాంసం ఇది కాదు, మన నాన్న తిన్న మాంసం ఇది కాదు, చిన్నప్పుడు అమ్మ మనకు వండి పెట్టిన మాంసం ఇది కాదు. ఇదంతా కూడా బిజినెస్ క్రమంలో వచ్చినటువంటి డెవలప్మెంట్. సైన్స్ని నేచురల్ సైన్స్గా కాకుండా బిజినెస్ సైన్స్గా, టెక్నికల్గా వాడితే వచ్చినటువంటి ఆ నెగిటివ్ రిజల్ట్సే తప్ప అది పాజిటివ్ మాంసం కాదు. దానికి దూరంగా ఉండండి ప్లీజ్. మీరు చేపను గమనించండి, 6 నెలల్లో
అదే సంవత్సరం ఎదురు చూస్తే 1/2 కిలో కావాల్సిన చేప 6 నెలల్లో 3 కేజీలు ఎట్టా అయింది. జీని మాడిపోయాడు చేప, దాని పొట్ట నిండా గుడ్లు ఉంటాయి, ఒక్క గుడ్డు పిల్ల అవుద్దా? మళ్ళీ పట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర పిల్లలు కొనుక్కొచ్చి దాంట్లో పోయిద్దా? పిల్లలు పెట్టలేని చేపలు, పిల్లగాని గుడ్లు, ఎప్పటికీ పిల్ల పెట్టలేని కోళ్ళు ఈ తింటే హార్మోన్స్ అమ్మకి ఇంబ్యాలెన్స్ అవ్వా, పాపకి ఇంబ్యాలెన్స్ అవ్వా, మన ఇంట్లో ఇబ్బందులు పడమా? ఎన్ని ఇబ్బందులండి. మెన్సెస్ డిజార్డర్స్ నుంచి, పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి, పెద్దవాళ్ళు ఒకసారి మెన్సెస్ అయితే 10 రోజులు 15 రోజులు బ్లీడింగ్ అవుతున్న సమస్యల నుంచి, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతున్న దగ్గర నుంచి, పిల్లలు ఎంత అద్భుతమైన పిల్లలు, వాళ్ళు చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. లోపలికి వచ్చి ఏమడుగుతున్నారు? పిల్లలు లేరండి అంటున్నారా లేదా? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటున్నారా లేదా? స్పెర్మ్ కౌంట్ 0 అండి అంటున్నారా లేదా? మన పిల్లలకి ఇంత కష్టం రావాల్సిన అవసరం మనకుందా? దీని విషయంలో మనమే బాధ్యత తీసుకోవాలి. ఎవరన్నా అనొద్దు. ఎవరన్నా ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ చేతనైన సాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారుగా. ఆర్ఎంపీఏ ఉన్నాడేంటి మనకి, కార్పొరేట్ హాస్పిటల్ దాకా ఉన్నారు, అందరూ వాళ్ళు చేయగలిగినంత సాయం చేస్తూనే ఉన్నారుగా. వాళ్ళ మీద ఆధారపడి ఆరోగ్యం బాగు చేసుకోవాలనుకోవటం అనేది ఒక యాంగిలే తప్ప అదే మొత్తం కాదు. సర్వం అదే కాదు, పాక్షికం మాత్రమే. సగం వాళ్ళ మీద ఆధారపడతారా, పడండి, మిగతా సగం మన బాధ్యతను గుర్తుపెట్టుకోండి. దానికి ఏం చేయాలి? ఈ 5 విషయాలని ఇంటికి రానికండి. అంటే అది గవర్నమెంట్ నిషేధిస్తే పోదుగా. చాలామంది వీడియోలో కామెంట్ పెడుతున్నారు, మీరు ఇది గవర్నమెంట్కి చెప్పండి అని. ఎవరికి చెప్పమంటారు? ఎవరికండి చెప్పాలి? మన ఇంటో మనం చెప్పుకుందాం పట్టండి. మన ముఖ్యమంత్రి ఇంటికి, మనం ప్రధానమంత్రి ఇంటికి, మనం రాష్ట్రపతి ఇంటికి, ఎక్కడ ఎవరేమో చేస్తారో అదంతా పెద్ద ప్రాసెస్ కదా. ఇంట్లో వెంటనే చేయొచ్చుగా. మన ఇంట్లోకి ఆ కోడిగుడ్డు వద్దనుకుందాం. మన పిల్లలకి ఆదివారం పట్టుకెళ్ళి ఏంటవి చికెన్ డ్రమ్సా? ఎందుకంటే అవన్నీ మన పిల్లలకి మనం నేర్పుతున్నాం. పైగా అంటారు, మా పిల్లాడు ఊరుకోడండి, మా పాప ఊరుకోదండి, అయ్యే కావాలండి. వాళ్ళకేం తెలుసండి? పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఏం పెడితే అది తిన్నారు వాళ్ళు. పిల్లలు తప్పు లేదు, మనమే రివ్యూ చేసుకోవాలి. ఎవరినో అందామని చూడకండి. 4 ఏళ్ళు మనకెళ్ళే ఉన్నాయి, మనమే ఆలోచించుకోవాలి. ఆహార వ్యవహారాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది అనుకోవాలి. వాళ్ళ చేతిలో పెడితే వెంట్రుక నుంచి గోరు దాకా బిజినెస్ చేయగలిగే సొసైటీలో మనం బ్రతుకుతున్నాం అనేది మనం మర్చిపోయినట్టే. లాభం కోసం నడిచేటువంటి సొసైటీలో పుట్టి ఆరోగ్యాన్ని ఎవరి చేతిలో పెడతానంటారేంటి? మన చేతుల్లోకి మీరు తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉండటానికి మనకి చేతనైన పని మనం చేసుకుందామని ఆలోచించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం.